ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ చేయిగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కొడంగల్ మున్సిపాలిటీని అభివృద్ధి ప్రదాత సీఎం రేవంత్ రెడ్డి కానుక ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు 4వ వార్డు అభ్యర్థి నందారం ప్రశాంత్ కొడంగల్ మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఆయన స్థానిక ముఖ్య నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు తెలియజేశారు. 70 ఏళ్ల చరిత్రలో కొడంగల్ మున్సిపాలిటీలో కనీవినీ రీతిలో జరుగుతున్న అభివృద్ధి, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా విజ్ఞులైన కొడంగల్ ప్రజలు భవిష్యత్ తరాల అభివృద్ధికి బాటలు వేసేలా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అయిపోయినాక నాకు మాట్లాడిపించి రైట్ నాయకత్వం హస్తం గుట్టికే నడిమే ఉండలకు అట్లాని కట్టేయాలి పల్లెల పని చెట్లు జై కాంగ్రెస్. ఈ షేప్ లో ఉండి జరా ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ ప్రశాంత్ అన్న గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ముందు కొడంగల్ టౌన్ ప్రెసిడెంట్ నయీం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిగా కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ముందుగా మీరందరూ ఆలోచన చేయాలి. కొడంగల్ ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది, కొడంగల్లో ఏ రకంగా డెవలప్మెంట్ ముందరికి దూసుకువెళ్తున్నది. అందులో భాగంగా ఇవాళ 12 నంబర్ నుంచి ఇవాళ దాముకి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి ముందరికి దోలిచ్చింది. మీరందరూ ఆలోచన చేయాలి. అంతా మీరు ఓటేసి భారీ మెజార్టీగా మీరు గెలిపియాలి. ఎందుకంటే ఇక అందరూ వచ్చి ఏదో మాయముచ్చట్లు చెప్తారు. ముంగలోనికి ఏ ఓటేస్తే పాడుబడిన బాయిలో ఓటేసినట్టే. ఈ రోజు అధికార పార్టీ నాయకునికి ఓటేస్తే మీ బాధలు తీరే అవకాశాలు ఉంటాయి, మీ గల్లీలు మార్చే అవకాశాలు ఉంటాయి, మీ గల్లీలో సీసీ రోడ్లు వస్తాయి, మీ గల్లీలో అన్ని బాత్రూమ్ల పనులు కావచ్చు, ఏ రకమైన పనులు కావచ్చు, పెన్షన్ల పనులు కావచ్చు, 12వ నంబర్ నుంచి భారీ మెజార్టీగా దాముని గెలిపించి మున్సిపాలిటీ తోలిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించండి. ఎల్ల వేళలా మీ ఎంబడి మేము ఖచ్చితంగా ఉంటాం. మళ్ళా ఇవాళ మన సుష్మామని ఎన్నో రోజుల్లో గెలిపిస్తారో మీరు చెప్పాలి. భారీ మెజార్టీతో గెలిపారు. అందులో డిపాజిట్ కూడా రావద్దు. సరేనా? నేనేమో
వాళ్ళు వచ్చారు పాపం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సాయి ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చిండ్రు. ఇక మీరు ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయాక కలెక్టర్ జనరేషన్ టార్గెట్ ఇచ్చి ఇల్లు ఇప్పించే మీద రాదని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో భాగంగా 12వ వార్డు అభ్యర్థి సుష్మా దామోదర్ కు నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ 12వ వార్డు ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఇవాళ కొడంగల్ ఏ సందులో ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కటి ఇంతనో మనకు బాగా తెలుసు. ఏడ ఉన్నా ఎక్కడ తిరిగినా కొడంగల్ దామోదర్కు సాయికి రాముకు మన అది ఓడిసిన మస్తు చెప్పారు. ఇవాళ కేసీఆర్ ఖజానా కాల్ చేసి ఉత్తశిప్ప మన చేతికి ఇచ్చిపోయిండు. మనం సంసారం నడపాలి. దాంట్లో లేదన్న సంసారం ఎట్లా నడపాలో మీకు అందరికీ తెలుసు మాకన్నా. ఎందుకంటే ఒక పూట కారం పూట తింటాము, ఒక పూట ఉన్నప్పుడు పూలలు తింటాం, ఏమన్నా పనులు ఉందంటే ఒక బిర్యానీ తింటాం. ఇది మన పరిస్థితుల్లో అట్లయింది. కాకపోతే మనకు వడ్డించేటోడు మనోడే ఉన్నాడు, వండేసేవాడు మనోడే ఉన్నాడు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రావాలి కదా సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అయితే సార్ ఒక మాట ఏమంటే ఇండియాకి వెళ్ళేందుకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అన్నాడు. సరే ఆ డబుల్ బెడ్రూమ్ విషయం వద్దు సార్, రోడ్డు మీద పెట్టేవాళ్ళకి మాత్రం నేను మిగిలిన వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన. సరే అని అన్నాడు. అందుకనే ఎలక్షన్లు వచ్చినాయి. మన శేఖర్ వాళ్ళందరూ పాప మా ఇంట్లో వాళ్ళందరూ ఎంబడి బస్సు తిరిగిండ్రు. కలెక్టర్ ఆఫీస్ కూడా వాళ్ళని పంపించిన మాట్లాడిపించిన. కాకపోతే ఎలక్షన్లు అయిపోయాక ఏడ జాగా ఉంటే ఆడ ఆ రోడ్డు మీద 10-12 ఇళ్ళు పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి 100 గజాల జాగా ఇప్పిస్తా. ఇల్లు సుష్మమ్మని మన భారీ మెజార్టీలో గెలిపిస్తేనే మీకు ఇల్లు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా దామోదర్ కొట్లాడి 30 ఇళ్ళు తెచ్చుకోండి. నేను ఆ వాడ 30 ఇళ్ళు వేయలే, మీ వాడికి ఇచ్చిన గాంధీనగర్ మీద ఖచ్చితంగా అని చెప్పి మన రామ ఇప్పుడే చెప్పిండు. మన అంబేద్కర్ ని ఇది కావాలి సార్ అని చెప్పి అంబేద్కర్ భవన్ వెనకాల కట్టిండు. రోడ్ వైండింగ్ అది కూడా పోతుంది నాకు తెలిసిన కాడికి. ఒకవేళ పోకుంటే దానికి మరమ్మతులకు 10 లక్షలు ఉంటే ఇప్పుడు చూస్తున్నాను. వాస్తవంగా ఆ రోజుల్లో మన ఆ గుడి పేరు మీద పైసలు వసూలు చేసిన మాసు మంది వసూలు చేసిన పాపం. కానీ గుడి అట్లే ఉంది. కాకపోతే మొన్న ఎలక్షన్లో మన వాళ్ళు అందరూ బాగా బిగితే పెడితే మనమే 2 లక్షలు ఇచ్చిన మా గుడికి కూడా. అయితే ఇవాళ ఏంటంటే రోడ్డు మీద ఒకవేళ 100% పోకుండా చూస్తాం గుడిని. ఒకవేళ పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉందంటే కూడా ఇవాళ మన రిజిస్టర్ ఆఫీస్ పక్కన 200 గజాల జాగా గుడికి ఇప్పించి ఎవరు చందా వేసుకుంటే అవసరం లేదు, 25-30 లక్షల రేటు గుడి కట్టిస్తా. ఎందుకంటే చుట్టుముట్టు ఇల్లు పోయిన వాళ్ళకి ఇప్పించినాం. ఎందుకంటే వాళ్ళందరూ సొంత అన్నదమ్ములాగా అక్కచెల్లెలాగా కలిసిమెలిసి ఉన్న 30-40 ఏళ్ల నుంచి. లేదా మాకు కూడా బాగుంది, అడిగేది జరగాలి పక్కకంటే. కానీ తప్పని పరిస్థితి. అభివృద్ధి జరగాలనుకుంటే అదో ఇదో పోయినప్పుడు మనం కూడా కొంచెం త్యాగం చేసి నిలవాల్సి వస్తుంది. దానికి మీరు అందరూ సహకరించండి. ఆ గుడి విషయం తప్పకుండా నేను చూసుకుంటా. రేవంత్ రెడ్డి సార్ తిరుపతి కొట్లాడి కలెక్టర్ సార్ సరే కొట్లాడి జాగా ఇప్పించి ఆ గుడి కనిపించే జిమ్మేదారు నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళా ఆ టీఆర్ఎస్